హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కేబీటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఈరోజు నేను యూపీవీసీ పైపుల లోడింగ్ ఇంకా లోపల కంపెనీ అన్లోడింగ్ పాయింట్ ఎక్కడి నుండి ఎక్కడికి లోడింగ్ అన్లోడింగ్ పాయింట్ ఎక్కడి నుండి ఎక్కడికో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే గ్రీన్ ఫార్చర్ అనే కంపెనీ దగ్గరికి అయితే బండి అయితే వచ్చింది. ఈ లోడ్ ఎక్కడంటే హైదరాబాద్లో మేడ్చర్లలో లోడ్ అవుతుంది. లోడ్ చేసేదానికి వీలుగా అయితే కంపెనీ ముందు బండి అయితే పెట్టారు. చూడండి ఎలా పెట్టున్నారో. ఇది గ్రీన్ ఫార్చర్ అనే కంపెనీలో అయితే యూపీవీసీ అనే పైపులు లోడ్ చేస్తున్నారు. 2 దగ్గరలకి అన్లోడింగ్. ఒంగోలులో ఉండి నెల్లూరులో అయితే అన్లోడ్ చేస్తున్నారు. అందుకనేసి 2 దగ్గరలకు కాబట్టి వేరువేరుగా అయితే మెటీరియల్ నీట్గా అయితే సర్దుకుంటున్నారు. బండి అయితే తెల్లవారి 11 గంటలకి లోడింగ్ కోసం మోస్తే వాళ్ళ మెటీరియల్ మొత్తం సర్దుకొని మొత్తం కూడా లోడ్ చేసే తలకి 3 అయ్యింది. 3 గంటలకైతే లోడ్ స్టార్ట్ చేశారు. చూడండి ఎలా మొత్తం లోపల పైపులన్నీ కూడా ఎలా సర్దుకున్నారు. ఇదైతే కంపెనీ కాదు, ఇది గూడెము. కంపెనీలు తయారు చేసి మొత్తం మెటీరియల్ మొత్తం కూడా ఇక్కడికి తెచ్చి స్టాక్ పెడతారు. మెటీరియల్ పంపించారు అంటే మొత్తం ఈ పైపులకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ నుండే పంపిస్తారు. అంటే మేకులతో సహా మొత్తం మెటీరియల్ కావాల్సినవి అన్నీ కూడా ఇక్కడ నుండే పంపిస్తారు. లెక్క ప్రకారం అయితే పంపిస్తారు. ఒక్కటి ఎక్స్ట్రా అయిపోయిందని పక్కకు తీసేస్తున్నారు. చూడండి మొత్తం అయితే లెక్క ప్రకారం పంపిస్తారు. ఇప్పుడైతే లోడ్ చేస్తున్నారు. లోడ్ అయితే సగానికి పైగా అయిపోయింది. దాని తర్వాత వీడియో తీసాము. చూడండి లోడ్ అయితే చేసేస్తున్నారు. ఇవైతే లెక్క వేసుకొని వేస్తారు. లోడ్ అయితే 10 టన్నులు లోడ్ అని చెప్పారు. కాకపోతే లోడ్ 10 టన్నులు కాకుండా 6 టన్నులే వేశారు. తక్కువ లోడింగే కాబట్టి డ్రైవింగ్ కానీ అంత ఇబ్బంది ఉండదు. డ్రైవింగ్ చేసేదానికి ఎక్కువ లోడ్ అయితే బండి డ్రైవింగ్ చేసేదానికి కొద్దిగా ఎక్కువ ఇబ్బందిగా ఉంటుంది. లోడింగ్ తక్కువే కాబట్టి మధ్యలో ఏ ప్రాబ్లమ్స్, రోడ్డు మధ్యలో అయితే ఆర్టీఓ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏవీ లేవు. ఇప్పుడైతే నెల్లూరు వరకు అయితే లోడ్ అయ్యింది. మళ్ళీ ఒంగోలుకి అయితే లోడ్ చేయాలి కాబట్టి 2 మెటీరియల్ కలిసిపోతాయని మధ్యలో అయితే పట్ట వేస్తున్నారు. కన్ఫ్యూజ్ అవ్వకుండా పట్ట వేసి దాని తర్వాత మళ్ళీ ఒంగోలుకి లోడ్ చేస్తారు. చూడండి పట్ట ఎంత నీట్గా సర్దుకుంటున్నారో. ఇలా పట్ట వేసుకోవడం వల్ల 2 మెటీరియల్ అయితే కలవు. దానివి లెక్క ప్రకారం వేస్తారు కాబట్టి ఒక్కటి మిస్ అయినా మళ్ళీ డ్రైవర్ మీదకి వస్తుంది. ఆ మెటీరియల్ పోయింది లేకుండా ఉంటే పక్కాగా అయితే అది ఆ మెటీరియల్ గురించి బండి డ్రైవర్కే అడుగుతారు. అందుకనేసి డ్రైవర్ అయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. లెక్క అంతా చూసుకొని దాని తర్వాత పట్ట వేసుకున్నారు. చూడండి పట్ట నీట్గా కప్పిన తర్వాత మళ్ళీ ఒంగోలు కోసం లోడ్ చేస్తారు. ఒంగోలులో అన్లోడ్ చేయాలి కదా, ఆయనకి ఆ మెటీరియల్ మొత్తం కూడా లోడ్ చేసేస్తారు. చూడండి ఎలా పట్ట అయితే కప్పుతున్నారు నీట్గా. పట్ట కప్పేయడం అయిపోయింది. ఇదైతే వేరే బండి, అంటే వేరే దగ్గరికి లోడ్ అయితే వచ్చింది. మన పెద్ద బండి కాబట్టి ఫస్ట్ అయితే దీనికి కొద్దిగా మెటీరియల్ లోడ్ చేయాలనేసి ఫస్ట్ అయితే దీనికి లోడ్ చేసేస్తున్నారు. తక్కువ మెటీరియల్ లోడ్ చేసేది కాబట్టి మనది ఎక్కువ కాబట్టి లేట్ అవుద్దని మళ్ళీ ఆ బండికి చేసిన తర్వాత మళ్ళీ మన బండికి అయితే స్టార్ట్ చేశారు. పైన అయితే పట్టేసిన తర్వాత మళ్ళీ లోడ్ చేశారు. చూసారా, ఇది ఒంగోలు దగ్గరికి ఈ లోడు ఒంగోలులో అన్లోడ్ చేయాలి. నెల్లూరులో అయితే కొద్దిగా మెటీరియల్ అని లోడ్ చేసేది. ఒంగోలులో అయితే కొద్దిగా ఎక్కువ మెటీరియల్ కావాలి అన్లోడ్ చేసేది. అందుకని నెల్లూరులో తక్కువగానే లోడ్ చేశారు కానీ ఒంగోలుకి అయితే కొద్దిగా ఎక్కువ మెటీరియల్ అని లోడ్ మధ్యలోనే మబ్బులు అయితే వేసాయండి. చూడండి ఎట్లా మబ్బులు వేసిందో. నల్లగా అయితే మబ్బు వేసింది. మబ్బు వేయడం వల్ల వర్షం వస్తుందని కొద్దిగా స్పీడ్గానే లోడ్ అయితే చేస్తున్నారు. అయినా సరే వర్షం అయితే మధ్యలోనే వచ్చేలా ఉంది. అయినా సరే వాళ్ళైతే తొందరగా అయిపోవాలి అనేసి లోడ్ అయితే తొందరగా చేసేస్తున్నారు. మబ్బు అయితే నల్లగా అయితే వచ్చేసింది. వర్షం అయితే వచ్చింది. లోడ్ మధ్యలోనే వర్షం పడ్డది. చూడండి ఎట్లా పడుతుందో వర్షము. లోడ్ అయితే ఆపేశారు. ఈ మెటీరియల్ అయితే చెడిపోయింది కాదు కాబట్టి వర్షంలోనే వదిలేశారు. చూడండి బండి ముందు కూడా మొత్తం కూడా ఎట్లా బురదగా ఉందో వర్షం పడడం వల్ల. మరీ ఎక్కువ బురద అయితే బండి
పోయేదానికి ఇబ్బంది పడుతుంది. అంత బురదేమీ లేదు కాబట్టి బండి పోయేదానికి అయితే అంత ఇబ్బంది లేదు. మళ్ళీ మెటీరియల్ కూడా అంత ఎక్కువేమీ వేయలేదు, అంటే బండికి పాసింగ్ కన్నా తక్కువేని. ఇదైతే 10 టన్నుల పాసింగ్, కానీ 6 టన్నులు వేశారు. కరెక్ట్గా రాత్రి 9 గంటలకు అయితే లోడ్ చేసి మొత్తం లెక్క అంతా చెప్పి మనకి లెక్క మొత్తం చూసుకొని రాత్రి 9 గంటలకి మనకి లోడ్ చేసి పంపించారు. ఇప్పుడైతే బండి హైదరాబాద్లో రింగ్ రోడ్ అయితే ఎక్కి, రింగ్ రోడ్డు టోల్గేట్ దగ్గర ఉంది. టోల్గేట్ నేను ఆల్రెడీ ముందు వీడియోలో అయితే చూపించున్నాను, అందుకనేసి ఈ టోల్గేట్ మొత్తం అయితే చూపించటం లేదు. ఎక్కువగా ట్రాఫిక్ ఉంది చూసారా టోల్గేట్ దగ్గర. ఈ టోల్గేట్ దాటుకుని మనం వెళ్ళాలి. టన్నేజ్ తక్కువగానే ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ చాలామంది డ్రైవర్లు కానీ ఓనర్లు కానీ అంటే లోడ్ తొందరగా దొరకటం లేదనేసి ఓవర్ లోడ్ టన్నేజ్ అయితే వేసుకుంటారు. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే డ్రైవర్లకి చాలా ఇబ్బంది అయిపోద్ది, ఆర్టీఓ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఇంకా డ్రైవర్లకు కూడా డ్రైవింగ్ చేసేదానికి చాలా ప్రాబ్లంగా ఉంటుంది. ఓవర్ టన్నేజ్ వల్ల డ్రైవింగ్ చేసేదానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా సేఫ్ కూడా అంత కాదు, ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. అందుకని ఎవరు కూడా డ్రైవర్లకు అయితే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఓవర్ టన్నేజ్ మాత్రం అస్సలు వేసుకోవద్దు. ఒక్కరోజు లేట్ అయినా పర్వాలేదు, కానీ ఓవర్ టన్నేజ్ అయితే అసలు వేసుకోవద్దు. చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. ఇదైతే ఆదివారము ఒంగోలుకి అయితే బండి వచ్చేసింది. ఆదివారం అవడం వల్ల అయితే అన్లోడింగ్ అయితే కూలి వాళ్ళు రాలేదు, అందుకనేసి ఒంగోలులో అయితే బండి అయితే ఇక్కడ పార్కింగ్ చేసుకున్నాను. చూడండి చాలా బళ్ళు అయితే ఇక్కడ పార్కింగ్ చేసుకున్నారు. అన్లోడ్ అయితే ఆదివారం కదా, అన్లోడ్ ఎవరు చేసుకోరు, ఇక్కడ పార్కింగ్ చేసుకో. మధ్యాహ్నం రాత్రి అయితే ఈ ఫ్యామిలీ దాబా గార్డెన్స్లో అయితే తిన్నారు. చూడండి చాలా మంది అయితే ఇక్కడికి తినడానికి వచ్చారు. తెల్లవారి టిఫిన్ వేరే దగ్గర చేశారు, కానీ ఆదివారం అవడం వల్ల అన్లోడింగ్కి ఎవరు రాలేదు కాబట్టి ఆదివారం మొత్తం కూడా బండిలోనే పడుకొని మధ్యాహ్నం ఇక్కడే తిన్నారు, రాత్రి కూడా ఇక్కడే తిన్నారు. ఆదివారం సోమవారము ఒంగోలులో అన్లోడింగ్ దగ్గరికి అయితే అన్లోడింగ్ కంపెనీ దగ్గరికి అయితే బండి అయితే వచ్చేసింది. చూడండి కంపెనీ పేరు ఇది. అన్లోడింగ్కి అయితే బండి తెల్లవారే వచ్చేసింది, కానీ కూలి వాళ్ళు ఎవరు రాలేదు. ఇగో ఇక్కడ పార్కింగ్ చేస్తున్నాము, కంపెనీ ముందు అయితే బండి అయితే పార్కింగ్ చేస్తున్నాము, కానీ ఇంకా ఎవరు కూలి వాళ్ళు రాకపోవడం వల్ల అన్లోడింగ్ అయితే అవ్వటం లేదు. చూడండి కంపెనీ మొత్తం కూడా ఎలా ఉందో, ఎవరు కూడా లేరు ఆఫీస్లో, ఎవరు కూడా లేరు. ఎవరు 2-3 కూలి వాళ్ళు అయితే ఉన్నారు. చూడండి బండి డోర్లు కూడా ఇంకా ఓపెన్ చేయలేదు, అన్లోడ్ చేసేదానికి వేసే ఉన్నాయి. అన్లోడ్ చేసేటప్పుడు డోర్లు అయితే తీస్తారు. అన్లోడ్ చేసేయడానికి మొత్తం కంపెనీలో ఉన్న వేస్ట్ సామాన్లన్నీ కూడా వాళ్ళు పక్కకి తీసుకుంటున్నారండి, వేరే దగ్గరికి అయితే షిఫ్ట్ చేసి దాని తర్వాత మన బండిలో తెచ్చినవన్నీ అక్కడైతే అన్లోడ్ చేస్తారు. ఇప్పుడైతే డోర్లు తీస్తారు చూసారా, ఇప్పుడు అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఈ అన్లోడింగ్ ప్రాసెస్ కూడా మొత్తం చూపిస్తాను చూడండి. అన్లోడ్ చేసుకునే ముందైతే పైపులన్నీ కూడా లెక్కేసుకుంటున్నారు. చూడండి పక్కాగా అయితే లెక్క కరెక్ట్గా ఉండాలి, అందుకనేసి మొత్తం కూడా లెక్క పెట్టుకుంటున్నారు. ఎన్ని వచ్చాయి, కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి లెక్క పెట్టుకొని లెక్క అయితే రాసుకొని దాని తర్వాత అన్లోడ్ చేస్తారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి లెక్క రాసుకుంటున్నారు. చూడండి ఇక్కడే అన్లోడ్ చేస్తారు, లెక్క వేసుకుంటున్నారు. లెక్క అయిపోయింది ఇప్పుడు, అందుకని మొత్తం పైపులన్నీ కూడా అన్లోడ్ చేసేస్తున్నారు. అన్లోడ్ చేసి వాళ్ళ కంపెనీలో అయితే స్టోర్ చేసుకుంటారు. చూడండి ఎలా అన్లోడ్ చేస్తున్నారు. ఒకరినొకరు సపోర్ట్ చేసుకొని పైపులు పొడుగ్గా ఉన్నాయి కాబట్టి ఇద్దరేసి అన్లోడ్ అయితే చేస్తారు. ఇప్పటికైతే సగానికి మొత్తం అయితే అయిపోయినాయి, ఇంకా కొద్దిగానే ఉన్నాయి. ఈ అన్లోడ్ చేసేదానికి మినిమం 1 గంట 2 గంటలు పడుతుంది అన్లోడ్ చేయడానికి. ఈ అన్లోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెల్లూరు పోవాలి. చూడండి ఇప్పుడంటే 3 పైపులు పార్సిల్ ఉన్నాయి, అవి అయిపోతే నెల్లూరు పోవాలి. నెల్లూరులో అన్లోడ్ అయ్యి అంత అయ్యేతలకి సోమవారం రాత్రి 7 ఇలాగా అవుద్ది. ఇప్పుడైతే నెల్లూరు వస్తుందండి బండి. ఇక్కడ కూడా మొత్తం కూడా పైపులన్నీ కూడా ఎన్ని వచ్చాయో
లెక్క అయితే వేసుకొని రాసుకుంటారు. చూడండి ఎలా లెక్క వేసుకుంటున్నారో, కరెక్ట్గా వచ్చినాయో లేదో చూస్తారు. ఒకవేళ అబ్బాయి భర్త ఒక్క పైప్ మిస్ అయినా సరే అది డ్రైవర్కి అడుగుతారు. డ్రైవర్ మీదే ఒకవేళ మిస్ అయితే అది మొత్తం డ్రైవర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనేసి డ్రైవర్కి అడుగుతారు. అందుకనేసి డ్రైవర్ అయితే జాగ్రత్తగా చూసుకొని ఇవన్నీ అయితే తీసుకురావాలి. అజాగ్రత్తగా ఉంటే ఎవరైనా తీస్తారనుకోండి అది డ్రైవర్ మీదే పడుతుంది. ఇప్పుడైతే అన్లోడ్ చేస్తున్నారు. లెక్క పెట్టేసిన తర్వాత నెల్లూరులో కూడా అన్లోడ్ చేసేస్తున్నారు. ఈ వీడియోలో నేను ఇంకేదైనా తప్పు చెప్పుంటే కామెంట్ చేయండి. ఇంకా నేను వీడియో ఎలా తీయాలి, ఇంకా ఎంత బాగా తీయాలో కూడా మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మేము చాలా కష్టపడి వీడియో తీస్తున్నాము. చాలామంది చూస్తున్నారు కూడా వీడియో, కానీ ఎవరు లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకోవటం లేదు. చాలా తక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. లైక్ అయితే అసలుకే చేయటం లేదు. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే అస్సలు చేయటం లేదు. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మాకు మంచి సపోర్ట్గా ఉంటుంది. లైక్ సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.